కానీ నువ్వు నాతో మాట్లాడడం లేదు కదా. అవును, కానీ ఏదైనా తప్పుడు చోట ఉద్యోగం దొరికిందంటే మీరు అక్కడే ఇరుక్కుపోతే, అందుకే చెప్తున్నాను, బారిస్టర్ దగ్గరే ఉద్యోగం వెతుక్కోండి. అలాగే. మట్టి ఎత్తిపోయడానికి కూడా అర్హత లేదు, కానీ ఉద్యోగం చేస్తాడట, అది కూడా బారిస్టర్ దగ్గర. రమ ఎలా చెప్తుందంటే ఉద్యోగం ఇవ్వడం కోసం ఇక్కడ పెద్ద పెద్ద బారిస్టర్లు కేవలం భీమ్రావ్ కోసమే వెతుకుతున్నట్టుగా. అంతేనా? భీమ్రావ్ అంబేద్కర్. సార్ మీరు ఇక్కడ? భీమ్రావ్, నువ్వు ఎక్కడుంటావా? నేను నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే సార్, విషయం ఏంటో చెప్పండి. నీలో చాలా ప్రతిభ ఉందని నీకు అనిపిస్తోంది కదా, నువ్వు పెద్ద బారిస్టర్ కాగలవా? సార్ అది నేనెలా చెప్పగలను, కానీ మీలాగా పెద్ద బారిస్టర్ కావడం కోసం ఎంత కష్టపడాల్సి ఉంటుందో అంతగా నేను ఖచ్చితంగా కష్టపడగలను. కానీ నేనెలా నమ్మాలి? సార్ నేను ఈయన భార్యను, నేను నమ్ముతున్నాను. తను ఈయన తండ్రి, ఆయన నమ్ముతున్నారు. తన అన్నయ్య, తన అక్కయ్య, తన అత్తయ్య, దలియమ్మ వీళ్ళంతా నమ్ముతున్నారు. ఈయన కష్టం అలాగే పోరాటానికి ఎప్పుడు వెనకడుగు వెయ్యరు. ఇక తన కష్టంతో ఏకాగ్రతతో చాలా పెద్ద బారిస్టర్ అవుతారు. వీళ్ళందరి నమ్మకాన్ని ఈయన వమ్ము కానివ్వరు. ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా పెద్ద తేడా ఏముంది? పదే పదే బారిస్టర్స్తో ఈ విధంగా మాట్లాడొద్దు. పైకి వెళ్ళు. ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను. మీకేం ఉద్యోగం ఇవ్వడం లేదుగా, మరి ఆయన మిమ్మల్ని ఎందుకు ఇలా అవమానిస్తున్నారు? పైకి వెళ్ళమని చెప్పాను కదా అమ్మా. నువ్వు లోపలికి పదా. వెళ్ళు. పదా. దలియమ్మ, సారీ సార్, విషయం ఏంటో చెప్పండి. రేపు పొద్దున్న నా కేసు ఒకటి హీరింగ్ ఉంది. ఇక దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. వీటిని నువ్వు చదువు. ఒకవేళ ఈ కేసులో గెలవడానికి నీకేదైనా మార్గం తట్టిందనుకో, సాయంత్రానికల్లా నా దగ్గరికి వచ్చేయ్. నేను నిన్ను నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటాను. వదలండి దలియమ్మ, దలియమ్మ వదలండి, వదలండి. లోపలికి పదా. చూసావా దలియమ్మ, ఉద్యోగం అయితే ఇవ్వలేదు, కానీ కాగితాలు మీద పారేశాడు. వదలండమ్మా. ఒక్కోసారి నోరు మూసుకుని రమా. ప్రతిసారి గొడవ పడాల్సిన అవసరం లేదు. నేను నోరు మూసుకుని ఉండలేను. నా భర్తను ఎవరైనా అవమానిస్తుంటే నేను చూస్తూ ఉండాలా? నేను పోరాడతాను, నన్ను వదిలిపెట్టండి. ఈరోజు సాయంత్రం వరకే సమయం ఉంది.
బ్యారిస్టర్ గారు, బ్యారిస్టర్ గారు నమస్తే. మీరేంటి ఇక్కడ? ఇక్కడ భీమరావు ఇల్లుంది, మీరు కూడా ఇక్కడే ఉంటారా? అదే భీమరావు ఇంటి నుంచి చూస్తున్నాను. మీరు ఆ అంటరాని వాడింటికి ఎందుకు వెళ్ళారు? తనకొక అవకాశం ఇవ్వడానికి. ఒకవేళ నిన్ను నువ్వు నిరూపించుకుంటే ఉద్యోగం ఇస్తానని చెప్పాను. తీసుకోండి, యాపిల్ తినండి. మీరు ఆ భీమరావు అలాగే వాడి భార్య మాటల్లో ఎందుకు పడిపోతున్నారు? చిన్న జాతి వాళ్ళు బ్యారిస్టర్ అవుతారా? అది నాకు కూడా తెలుసు. ఆ చిన్న జాతికి చెందిన భీమరావు తెలివి నేను పెట్టిన పరీక్షలోనే పాస్ అవ్వగలిగేంత పెద్దది మాత్రం కానే కాదు. తర్వాత తనను అలాగే తన భార్యను ఇద్దరిని ఆఫీసుకి పిలిపించి గోడకు అంటించిన భీమరావు పేరుని పీకేయించేస్తాను. ఆ తర్వాత వాళ్ళెదురుగానే ఆఫీసు మొత్తాన్ని శుద్ధీకరణ చేయిస్తాను. ఇక ఈ యాపిల్ విషయం అంటావా? నేను లంచం తీసుకునేవాని కాదు. భీమ్, ఆ బారిస్టర్ గారికి నీ గురించి తెలీదు, కానీ నీ గురించి నాకు తెలుసు. నీ దగ్గర ఆయన లాంటి పదవి లేదు, ఆయన లాంటి బట్టలు లేవు. కానీ ఇవన్నీ లేకపోయినా కూడా నువ్వు సతారాలో ఎన్నోసార్లు మా కోసం ఎన్నో వాద్యాల్ని పరిష్కరించావు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. బారిస్టర్ గారు ఇచ్చిన సమస్యని నువ్వు చక్కగా పరిష్కరించగలవు. మళ్ళీ సతారా? ఏం జరిగినా సరే సతారా సతారా అంటూ ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తారంటే సతారాలో భీమ్ ఏదో అద్భుతం చేసినట్టుగా. అది కాదండి, నా తమ్ముడు అద్భుతాల్ని చెయ్యడు. వాడు పోరాటం చేస్తాడు. అలా పోరాటం చేస్తూనే రాయిని నీటిలా మార్చేస్తాడు. అయితే సతారాలో రాయిని నీటిలా మార్చేస్తుంటాడేమో, మీరందరూ ఇక్కడ చేసినట్టుగా. అసలు ఇక్కడ కూడా అలాంటిది ఏదైనా చేస్తే కదా భీమరావులో ఏదో ప్రత్యేకత ఉందని మీరు నమ్మడానికి. జోకు, ముందుగా మీ అందరి కళ్ళకు ఏ గంతలు కట్టుకున్నారో వాటిని విప్పండి. ఆ తర్వాత చూడ్డానికి ప్రయత్నించండి, అప్పుడు కనిపిస్తుంది. మర్చిపోయావు కదా, భీమ్ మన జాతిలో మొదటి కుర్రాడు. వాడు 10వ తరగతిలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇక ఇది కూడా మర్చిపోయావా? పోలీసులు మన ఇంటి దగ్గరకు వచ్చి దొంగను వెతికే వంకతో అందరినీ ఇబ్బంది పెడుతుంటే అప్పుడు ఎవరు ధైర్యం చూపించారు? భీమే కదా. ఒకవేళ మేం పేదవాళ్లం అలాగే చిన్న జాతి వాళ్లమనే ఆధారంతో దొంగలమని అంటే మేం మిమ్మల్ని లోపలికి రానివ్వలేం. అప్పుడు ఎవరికైనా ధైర్యం వచ్చిందా? అసలు అంత దూరం ఆలోచించడం ఎందుకు? వీధిలో ఏ దీపాలు పెట్టున్నాయో అవి భీమ్ కారణంగానే. ఏ వీధిలో మొదటిసారి దీపాలు పెడతారో ఆ వీధిలోని ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తి ఆ దీపాన్ని వెలిగిస్తాడు. ఇక ఈ పోరాటాన్ని భీమరావే మొదలుపెట్టాడు. అందుకే నా కోరిక ఏంటంటే ఈ దీపాన్ని భీమరావే వెలిగించాలి. మీ అందరికి ఏ పనైతే సాధ్యం కాదనిపించిందో దాన్ని భీమ్ సాధ్యం చేసి చూపించాడు. తన గురించి వాడు ఇంకెలా రుజువు చేసుకోవాలి? ఆయన ఎందుకు రుజువు చేసుకోవాలి? వీడి పని, మీరు మీ పని చేసుకోండి. లేదానంద్, వాళ్ళు అడిగిన ప్రశ్న సమంజసమే. ఒకవేళ వీళ్ళందరికీ అనిపిస్తుంటే భీమ్ రుజువు చేసుకోవడం మంచిదని, అయితే బారిస్టర్ గారు ఏ పని భీమ్కి అప్పగించాడో దాన్ని చాలా సవ్యంగా పూర్తి చేయాలి. రుజువైపోతుంది. పదపురింజ, పనిలోకి వెళ్దాం. ఏమండి, మీరు కూడా పని వెతకడానికి వెళ్ళండి. నేను సద్ది మూట కట్టి పెట్టాను. ఇది నిశ్చయమైనట్టే. ఒకవేళ భీమ్ బారిస్టర్ దగ్గర ఉద్యోగాన్ని పొందాడంటే అప్పుడు భీమ్లో కొద్దో గొప్ప యోగ్యత ఉందని మేము నమ్ముతాం. ఒకవేళ ఉద్యోగాన్ని పొందలేకుంటే మళ్ళీ ఇంకెప్పుడు ఇలా సతారా సతారా అంటూ ఎవరు భీమ్ని మాత్రం పొగడకూడదు.
నిజమే అన్నా, నేను కూడా తన గురించి పొగడ్తలు వింటూ వింటూ విసిగిపోయాను. మావయ్యకు, ఆనంద్ బావకు, అలాగే పిన్నికి ఏ నమ్మకం ఉందో అలాగే మీరు ఈ పోరాటంలో కూడా సఫలమవుతారని నాకు నమ్మకం ఉంది. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఒకరోజు ఈయన కూడా చాలా పెద్ద బ్యారిస్టర్ అవుతారు. ఏదో ఒకటి చేసి భీమ్ని ఆపాల్సి ఉంటుంది. ఒకవేళ తనకు ఆ ఉద్యోగం దొరికిందంటే మన ఉద్దేశాలు ఎప్పటికీ నెరవేరలేవు. తను చిన్నప్పటి నుంచే బారిస్టర్ కావాలని కలలు కన్నాడు. ఒకవేళ ఈ బారిస్టర్ దగ్గర తనకు ఉద్యోగం దొరికిందంటే అప్పుడు తన కన్న కలలకు చాలా దగ్గరగా చేరుకుంటాడు. ప్రశాంతంగా ఉండు జీజాబాయ్. ఈరోజే నేను బ్యారిస్టర్ గారితో మాట్లాడాను. ఆయన ఎంతో తెలివిగా భీమ్రావును ఇరికించాడు. ఇక భీమ్రావు కాగితాల్లోనే ఇరుక్కుపోయి ఉంటాడు. స్వయంగా నువ్వే ఆలోచించు. కాలేజీలో చదువుకునే ఒక విద్యార్థి బ్యారిస్టర్ కేసు దస్తావేజుల్ని ఏమర్థం చేసుకోగలడు? ఆ బ్యారిస్టర్ అస్సలు మంచివాడు కాదు. నాకేం అర్థం కావడం లేదు. మీరు తన మాటలో ఎందుకు పడిపోయారు? బొంబాయిలో ఇంకా బ్యారిస్టర్లు ఉన్నారు. వెళ్ళి వాళ్ళ దగ్గర పని అడగండి. నేను ఈ కాగితాల్ని పడేస్తాను. మర్చిపోయావా? మనం ఒకరితో ఒకరం మాట్లాడుకోవటం లేదు. వెళ్ళిక్కడి నుంచి. సరే, వెళ్తాను. నాకు కూడా మీతో మాట్లాడాలన్న సరదా లేదు. మీరు అర్థం చేసుకోవడం లేదు. నేను తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఒకవేళ తను ఏదైనా పట్టుపట్టాడంటే తనని ఆపడం మన వల్ల కాదు. ఒకవేళ ఈసారి తను సఫలమయ్యాడంటే మా వీధిలోనే పెద్ద నాయకుళ్లా మారిపోతాడు. అందుకే మనం తనని ఆపాల్సి ఉంటుంది. నట్వర్, చెప్పండి బాబుగారు. ఈ నీళ్లు తీసుకొని సర్వనాశనం చేశాయి. అంటే నాకు అర్థం కాలేదు బాబుగారు. నేను వివరిస్తాను. భీమరావ్, భీమరావ్, కిందకి రా. ఏమైంది? భీమ్రావ్, నువ్వు కింద నుంచి పైకి వచ్చేసరికి ఈ కాగితాలన్నీ పూర్తిగా తడిచిపోయి ఉంటాయి. ఇప్పుడు చూస్తాను నువ్వు ఆ బారిస్టర్కు ఎలా జవాబిస్తావో, అలాగే ఇక్కడ పని కూడా ఎలా చేస్తావో.
నువ్వు నాతో కిందకి రా. నా చెయ్యదులు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో అందరి ముందు చెప్పు. నా చెయ్యదులు. వదులు. పద పద. వదులు. పద. వదులు. వదులు. వదలమంటుంటే వదులు. చెయ్యదులు. రమా నన్ను వదులు. కిందకి పద. వదులు. నా చెయ్యదులు. అసలు ఇదంతా ఏం జరుగుతోంది? నేను చెప్తాను. ఇతను పైకి వచ్చి నేను చెప్తాను. భీమ్, బారిస్టర్ నీకు కాగితాలు ఇచ్చాడు కదా, వాటి మీద రమ నీళ్లు పోస్తుంది. నేను ఆపి నచ్చ చెప్పాలనుకుంటే నాతోనే గొడవ పడుతుంది. ఏంటి? చూడు భీమ్, నేను నిన్ను ఎంత వ్యతిరేకించినా సరే, కానీ ఒకే ఇంట్లో ఉన్నందుకు ఇదేనే కోరుకుంటాను కదా, నీ పరిస్థితి వీలైనంత త్వరగా చక్కబడాలని. అంటే రమకు బారిస్టర్ మీద ఎంత కోపం వచ్చిందంటే కట్టుకున్న భర్తను ఆయన దగ్గర ఉద్యోగం చేయనివ్వడం లేదా? కాదు, ఈ నట్వరన్న అబద్ధం చెప్తున్నాడు. నేను ఈ కాగితాలు పడేసొస్తాను. నట్వర్, రమ అలా చేయలేదని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ రమ ప్రతి అడుగులోనూ భీమరావుకి సహకరిస్తుంది. ఆ రమ అలా ఎప్పటికీ చెయ్యలేదు. నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా నమ్ముతాను. భీమరావు విషయంలో ఎప్పటికీ అలా చేయదు. నాకు ఏమనిపిస్తుందంటే ఇది ఖచ్చితంగా ఎవరో ఒకరు వేసిన ఎత్తు అనిపిస్తుంది. ఇక మీరందరూ నోరు మూసుకోండి. అందరికీ తెలుసు ఈ రమ ఏమైనా చేయగలదు. ఏంటి రమా, నువ్వేం మనిషివి? నువ్విలా చేస్తావని నేనేమాత్రం అనుకోలేదు. సరే, ఒప్పుకుంటాను, ఆ అత్తారింట్లో నువ్వెవరికి దగ్గర కాలేకపోయావు. కనీసం భర్త కూడా కాలేకపోయావా? నోరు మూసుకో పులియా. నోటికి ఏదొస్తే అదే వాగుతున్నావా? నేను ఈ కాగితాల మీద నీళ్లు పోయడానికి ప్రయత్నించానని మీకు అనిపిస్తోందా? అంటే అందరిలాగే మీకు కూడా అనిపిస్తోందా? మీకు ఉద్యోగం దొరకకూడదని నేను అనుకుంటానా? అలా అని నేనెప్పుడన్నాను? కానీ ఇందాక అందరూ బయట అంటున్నప్పుడు మీరేమీ మాట్లాడలేదు. దాని అర్థం ఇదే కదా? దీనికి అర్థం పర్థం అంటూ ఏమీ లేదు. కానీ అందరి ముందు నాదే తప్పని రుజువైందిగా. ఎందుకు మాట్లాడరు? ఎవరెన్నైనా అన్ననే, కానీ రమ అలాంటిదేదీ చేసుండదని నాకు బాగా తెలుసు. ఇదంతా మా నట్వర్ చేసిన నిర్వాకమే. ఇది మరీ బాగుంది. ఇంతకంటే మీరు వెళ్లి మీ కొడుక్కి నచ్చ చెప్పుకుంటే ఇంకా బాగుండేది. అయినా ఇతరుల కోడళ్లను చేయి పట్టుకుని తోసుకుంటూ తీసుకురావడం మీ కొడుక్కి సిగ్గనిపించడం లేదా? లక్ష్మి సిగ్గనిపించడం గురించి నువ్వు మాట్లాడకపోవడమే బాగుంటుంది. సిగ్గు వాళ్లకు కూడా అనిపించడం లేదు. కొందరు భీమ్ని ఓడించడం కోసం వెళ్లి నరోత్తం జోషితో చేతులు కలుపుతున్నారు. నేనన్నది నిజమే కదా జేజాబాయ్? ఏంటి మీరు నన్నెందుకు అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నానంటే నేనే స్వయంగా నిన్ను నరోత్తం జోషి ఇంటి బయట మాట్లాడటం చూశాను. కానీ ఎవరు ఎవరికి ఏం చెప్పారో అది తెలియదు. రామ్జీ, నువ్వు భీమ్ సతారా యాత్రకే సాక్షివే కదా, మరి నువ్విలా భీమ్కి వ్యతిరేకంగా ఎలా మాట్లాడావు? అసలు ఇది వినగానే భీమ్కి ఎంత బాధేసుంటుందో. సరే, ఒప్పుకుందాం, నీకు కోపం వచ్చింది. కానీ ఈ విధంగా కన్న కొడుకుని నిరుత్సాహపరచడం సరైన పని కాదు. అయినా నువ్వు అక్కడి వాళ్ళకి జవాబెందుకు చెప్పలేదు? పురంజన్,
నేను మరీ అంత చెడ్డ తండ్రిని కాదు. భీమ్ బారిస్టర్ కావాలన్న కల చిన్నప్పటిది. ఒకవేళ వాడికి ఈ బారిస్టర్ గారి దగ్గర పని దొరికిందంటే చాలా మంచిది. భీమ్కి ప్రయోజనమే ఉంటుంది. అందుకే నేను అలా అన్నాను. వాడు ప్రపంచానికి కాకపోయినా కనీసం నా ముందైనా వాడు రుజువు చేసుకోవడం కోసం కష్టపడతాడు.